రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా కేదార్నాథ స్వామి నోములండి. 33 years నుంచి చేసుకుంటున్నాం అండి. కానీ ప్రతిసారి అదే సంతోషం, అదే ఎక్సైట్మెంట్. మా అత్తగారి వైపు నుంచి నాకు లభించిన గొప్ప బహుమతి అండి ఇది. మా అత్తయ్య, మామయ్య, నేను, మా మరిది వాళ్ళందరం కూర్చొని చేసుకునేవాళ్ళు. పెళ్ళైన వెంటనే నేను సత్యనారాయణ వ్రతం చేయలేకపోయాను. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట మా పుట్టింటి అత్తింటి వైపు నుంచి. నెక్స్ట్ ఇయర్ నుంచి కేదార్నాథ వ్రతం చేసుకుంటూనే వస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి తప్పు మన ఇంట్లలో చేయకండి. తప్పకుండా దంపతులను కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేయించండి. ఆ అర్ధనారీశ్వరుడి దయ వల్ల ఇద్దరం ఒక మాట మీద సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా గడుపుతూ వచ్చామండి. ఈరోజు వీడియో చేయడానికి కానీ, ఈ పుణ్యకార్యాలు చేయడానికి కానీ, తిరుపతి సేవ, షిరిడి సేవ, శ్రీశైలం సేవ అన్నీ మా వారి ముందుండి చేపట్టుకొని మరి ముందుకు తీసుకెళ్తారు. మీ అందరికీ నేను తన వల్ల సేవ చేయగలుగుతున్నాను. కేదార్నాథ స్వామి నోములు అందరికీ ఉండవు, లేని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను. సో తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి. కార్తీక మాసం నాగుల చవితి అయిన సోమవారం లేదా నెక్స్ట్ సోమవారం కూడా చేసుకోవచ్చు. అలాగా కేదార్నాథ స్వామి కావలసిన ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ సత్యనారాయణ స్వామి రవ ప్రసాదం, కేసరి చేసి పక్కకు పెట్టేసుకున్నాను. కేదార్నాథ స్వామి నోములకి మహాప్రసాదం పెట్టాలండి. మా అత్తగారి వైపు నుంచి అలాగే పెడుతూనే వచ్చారు. సో అందులో ఫస్ట్ గారెలు, తర్వాత పప్పు బూర్లు, శనగపప్పు బెల్లంతో వేసే పప్పు బూర్లు, తర్వాత బొబ్బట్లు పెద్దగా చేస్తుంటే అసలు పిల్లలు సగం తిని వదిలేస్తున్నారు. అందుకని చిన్నగా చేశాను బొబ్బట్లు. మళ్ళీ వచ్చేసి అరిసెలు, నువ్వు పప్పు అరిసెలు, చక్కగా నువ్వు అద్దుతూ బెల్లంతో అరిసెలు చేశానండి. అవి కూడా సరిపడగానే చేశాను, ఎక్కువగా చేసేసి ఆర్భాటాలకు వెళ్ళలేదు. ఎందుకంటే చేసేదాన్ని నేను ఒక్కదాన్నే కదా వంట దగ్గర. అందుకని నా శక్తికి తగ్గట్టు కొంచెం అలాగా ప్రసాదాలు చేస్తూ ఉన్నాను. ఇక అన్నంతో వచ్చేసి పరమాన్నం, పులిహోర, చింతపండు పులుసు చేసేసుకొని పులిహోర, ఇది చూస్తున్నారు కదా, ఇవి వడలు, బొబ్బట్లు, అరిసెలు, రవ్వ ప్రసాదం, కేసరి, పులిహోర కొంచెం ఎక్కువ చేశాను. అందరికీ చక్కగా పంచొచ్చు కదా. పెరుగన్నం, పరమాన్నం, గారెలు. ఇది మా ఫ్రెండ్ అంజలి. తను దేవుడి దగ్గర కూర్చొని చక్కగా 2 పీటలు పసుపు కుంకుమ రాస్తూ ముగ్గులేస్తూ చక్కగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఇంకా చేస్తున్నాను నేను, బూర్లు అవ్వలేదు ఇంకా. అలా బూర్లు చేసేసి రెడీ చేసేసరికి పూజారి గారు వచ్చారు. 3 గంటలకు రమ్మంటే 4 గంటలకు వచ్చారు. ఆ పూజారి గారు వచ్చేలోపు అంజలి గారు చక్కగా కావాల్సినవన్నీ తీసి రెడీగా పెట్టుకొని, మన దగ్గర చాలా వస్తువులు ఉంటాయి కానీ ఏవి కావాలో అవి మట్టుకే తీసి దగ్గర పెట్టుకోవాలండి, లేకపోతే కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అది బనానా ట్రీ పెట్టడానికి స్టాండ్, అరటి కొమ్మలు పెట్టడానికి చాలా యూజ్ అవుతుందండి. 1 సెకండ్లో పెట్టేసి తీసేయచ్చు. అమెజాన్లో ఉందండి అది, మీరు ట్రై చేయండి, కొనుక్కోండి, మీకు యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. ఇలాగ అంజలి గారు కావాల్సినవన్నీ చక్కగా అరేంజ్ చేసి పెట్టారండి. ఇక నేను ముస్తాబై వచ్చాను పూజ దగ్గరికి. పంతులు గారు ఫస్ట్ సత్యనారాయణ వ్రతం చేయించారు, వినాయకుడి పూజ, నవగ్రహాల పూజ, దాని తర్వాత విష్ణు నామాలతో అర్చన, చక్కగా 5 కథలు చదివి సత్యనారాయణ వ్రతం చేయించాక కేదార్నాథ వ్రతం స్టార్ట్ అయింది. కేదార్నాథ్ నోములు చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి.
మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్లేలిస్ట్లో మీకు చాలా గుళ్ళ దర్శనాలు వీడియోస్ ఉన్నాయి, చక్కగా చూడొచ్చు. మీరు నియమాలన్నీ పాటిస్తూ చక్కగా వ్రతాలు నోములు చేసుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మ నన్ను పిలుచుకొని అన్ని శక్తిపీఠాలు చూపిస్తున్నారు. ఆ స్వామి చక్కగా దర్శనాలు ఇస్తున్నారు. మా వారు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ నా వెనకాల పాపం అడ్జస్ట్ అవుతూ ఉంటారు. వనితా శక్తిలో జాయిన్ అయ్యి గ్రామ దేవతలకు వడిబియ్యాలు పోయడాలు, శక్తిపీఠాల దర్శనాలు, జీవనదిలో గుళ్ళు క్లీన్ చేయడాలు, కొండూరి పద్మావతమ్మతో చక్కగా సౌందర్య లహరి పారాయణాలు, ఎన్నెన్నో పారాయణాలు చేయిస్తారు అమ్మ. ఇలా నోములు చేస్తున్నందుకే నాకు అదృష్టాలు కలుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నాతో కలిసి రండి. మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్దాం, మన ముందు తరానికి అందిద్దాం. ఏమంటారు? సర్వాణ్యాంగాని పూజయామి సాయంకాల సమయే శ్రీరమా సహిత సత్యనారాయణ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ 5 లేకపోతే 3 ఓపిక. తస్మాత్ భావేన రక్ష రక్ష రమాహ సత్యనారాయణ దేవతా శ్రీమన్ మహాదేవాయ నమః. ఆకుతో నీళ్లు తిప్పండి. ఆనందమంగళ నీరాజనం దర్శయామి ఆయ నమః. అక్షింతల వాసన చూసి ఎడమ వైపేసుకోండి అమ్మ. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇట్లా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో మమానన్నే ఉపాత్త దుర్దక్షేత్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శుభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ వరాహతే శ్వేతవరాహ కల్పే వైవస్వదవన్వంతరే. పార్వతీదేవి ప్రశ్నించువని ఆ విధముగా శివ సాయుధ్యము పొందుచున్నారయ్యా. లోకమాత పరమేశ్వరుని చూచి కళ్యాణి. ఈ కేదార్నాథ స్వామి నోములకి ఎర్రటి తోరణాలు ఉంటాయండి. ప్రతి ఏడాది 2 కొత్తవి తెస్తాము. ఆ కొత్త తోరణాలేమో మా వారు నేను చేతికి కట్టుకుంటాము. పాత తోరణాలు అంటే మా వారు తాతగారు రేలంగి గారు, మా మామయ్య గారు వాళ్ళు యూజ్ చేసిన తోరణాలేమో ఒక్కొక్కటి మెల్లో వేసుకుంటాము. పిల్లలు కూడా వాళ్ళ మెల్లో వేసుకుంటారు. సో మేమిప్పుడు కట్టుకున్న తోరణాలు మా పిల్లలకి ఇస్తామన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా ఈ వ్రతం చేస్తారు. పెళ్ళయ్యాక ఈ నోములు నోచుకుంటారు. వాళ్ళు కూడా అప్పుడు 2 కొత్తవి తెస్తారు. వాళ్ళు ఒకటొకటి కట్టుకుంటారు. మేము ఆల్రెడీ ఈ నోములు చేసిన తోరణాలు ఒకటొకటి వాళ్ళ మెల్లో వేసుకుంటారు. ఇలాగా పరంపరంగా ఈ నోములు అన్నది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ శివ పార్వతులు మనల్ని అలా దీవిస్తూ ఉంటారు. ఈ పూజ చేయడానికి నాకు ప్రతి ఏడాది చాలామంది హెల్ప్ చేశారండి. లైక్ అనిత, ఉషా, సునైనా, ప్రీతి, ఇలాగా ఎవరో ఒకరు వచ్చి నాకు పూజలో సహాయపడుతూ ఉంటారు. మండపాలు అలంకరించడానికి నేను చాలా లక్కీ ఫీల్ అవుతాను. నేను ఈ నోములు చేసుకోవడానికి ఈ ఇయర్ అంతా వెయిట్ చేస్తానండి. అంత ఇష్టం నాకు. కార్తీక మాసంలో పొద్దున్నే స్నానాలు, పూజలు, దీపాలంకారణలు చేసుకుంటూ తనలో సగంగా నిలుపుకున్న ఆ శివపార్వతుల నోములు చేసుకోవడం అంటే నిజంగా జీవితం ధన్యమైందనిపిస్తుంది. ఎన్నేళ్ళు గడిచినా మా అన్నయ్య, వదిన, మా అమ్మగారు పూజ అవ్వగానే చక్కగా పసుపు బొట్టు అందిస్తారు.
పసుపు బొట్టు అంటే మన ఆడపడుచులకు చాలా ఇష్టం కదూ. ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.